సమస్యల గురించి నా గురించి ఎంతగా ప్రార్థనలు చేస్తున్నారు, వీళ్ళు ఎంత మంచి మనస్సు వీళ్ళది అని నా మనస్సు కూడా దేవుడి పేరు విశ్వాసం ఉంచడానికి నా మనసు అంగీకరించి దేవుడి సన్నిధానికి వెళ్ళాము. మేమైతే దేవుడి విగ్రహారాధన పూజలు మరి కార్తీక నోములు ఉపవాసాలు ఎంతగానో చేసి ఉండేవారు. మరి దేవుడు వాక్యం వినేటప్పుడు అవన్నీ తీసివేయాలంటే ఇప్పుడు తీసివేస్తున్న వాళ్ళందరూ అన్నారు, అయ్యో దేవుడిని నమ్మిందంటే ఈసారి ఇక దాని జీవితం ఇంకా అతోబెట్టు పాలుగా ఉంటది, దేశం అంతా అడుక్కొని తింటది, ఇలాగ ఎంతగానో ఎటకారం మాట్లాడి ఎంతగానో నన్ను దూషించారు. నా అన్నదమ్ములు పెద్ద పెద్ద ఉద్యోగస్తులైనా మొఖాలు చాటేసి నన్ను గాని నా బిడ్డలు గాని అత్తారు వైపు గాని కన్నారు వైపు గాని చూడలేదు. ఆ పరిస్థితుల్లో నేను దేవుడి దగ్గరికి వెళ్ళానండి. మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రభువా నువ్వు నిజమైన దేవుడు బిడ్డ, నా బిడ్డలకి నాకు ఒక దారి ఒక చూపించినైనా నువ్వు నిజమైన దేవుడు అని అనేకలు ఎదుటిగా సాక్ష్యం చెప్తానని నేను ఆనాడే వర్తంతో చేసుకున్నాను. అతి రీతిగా నా బిడ్డలు ఎదిగేటప్పుడు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. 3 ఆడబిడ్డలకి ఎప్పుడైతే నేను వివాహం జరిగించాను, వారికి మగబిడ్డలు లేరని తండ్రి అడిగినప్పుడు మగబిడ్డలు ఇచ్చాడు. ఏదో నాకు తగ్గట్టుగా సంబంధాలు వచ్చాయి, వారికి వారే వచ్చారు సంబంధాలు. ప్రభువా నాకు ఎవ్వరు లేరు, నువ్వే నా పక్షం రాజ్యవాడంటే సంబంధాలు కూడా వచ్చాయి. దేవుడు నిలబడి 3కి పెళ్లిళ్ళు చేశాను. మళ్ళా తిరిగి మా ఊరు నేను వచ్చేటప్పుడు ఈ వైజాగ్ వచ్చేటప్పుడు వాళ్ళందరూ సిగ్గుపడ్డారు. అయ్యా దేవుళ్ళకి వెళ్ళి ఇంతగా బిడ్డలను ఒక పద్ధతిగా పెంచి పెళ్లిళ్ళు చేసింది, వాళ్ళ పురుళ్ళు ఎత్తింది, పుణ్యాలు ఎత్తింది, ఒక రీతిగా ఉన్నదని వాళ్ళందరూ తెలుసుకున్నారు. అలాగే మీరు కూడా తెలుసుకుంటారని ఈ గ్రామానికి వచ్చి ఉన్నాము. అయ్యా అమ్మలారా తల్లిలారా ఒక్కసారి మా విన్నపాలు ఆలకించండి అమ్మా. దేవుడు ఎంతగానో మా జీవితం పట్ల ఎన్నో మేలు చేశాడు. ఆయన మనశ్శాంతి లేనప్పుడు మనశ్శాంతి ఇచ్చే దేవుడు, స్వస్థత లేనప్పుడు స్వస్థత ఇచ్చేవాడు. ఎంతగానో ప్రయాసపడి భారం మోసిన వాళ్ళారా నా వద్దకి రండి అని పిలుస్తున్నాడు దేవుడు. మా ప్రయాసంలో దేవుడు ఎంతగానో మాకు మేలు చేశాడు. మేమందరం వచ్చి ఉన్నామంటే మా జీవితాల్లో దేవుడు ఎంతగానో మేలు చేశాడని మీ వద్దకు వచ్చి చెప్పుకుంటున్నామమ్మా. మీరు కూడా మీ హృదయాలు తెరండి, దేవుని నమ్మండి అమ్మా. నమ్మి చూడండి, అప్పుడు దేవుడి మహిమ మీకు తెలుస్తుంది. మేము కూడా కానప్పుడు ఎంతగానో వేదనలో ఉన్నప్పుడు కూడా దేవుడు మమ్మల్ని ఆదరించాడు, చేరదీసిన దేవుడు కాబట్టి మీరు నమ్ముతారని మీ సన్నిధానం మీ ఊరొచ్చి మేము చెప్పుకుంటున్నాం. మా సాక్ష్యాలు దేవుడు చేసిన మేలు మీతో పంచుకోవాలని మేమందరం వచ్చి ఉన్నాం. మా జీవితాల్లో ఒక్కొక్కరికి మేలు చేశాడు కాబట్టి మీ ఊరొచ్చి చెప్పడానికి ఈ సహాయం దేవుడు చేసినందుకు దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకుని ఈ సాక్ష్యం దేవుడు దీవించగాక. ఆమేన్. ప్రియమైన గ్రామస్తులారా, మీరు ఎవరైనా లేవలేని స్థితిలో ఉన్నా, అనారోగ్య స్థితిలో ఉన్నా, బలహీనమైన స్థితిలో ఉన్నా, కదలలేని స్థితిలో ఉన్నా, ఇగో ఇదే మంచి అవకాశము. దేవుడే మమ్మల్ని మీ గ్రామానికి నడిపించాడు, దేవుడే మీ కొరకు ఈ ఊర్లోకి తీసుకొచ్చాడు. మీరెవరమో మేమెవరమో, ఇంకా నిజం చెప్పాలంటే ఇక్కడ వచ్చి చెబుతున్న వారు ఎవరికెవరమో తెలియదు. కానీ ఆ యేసయ్యను నమ్ముకోవడం ద్వారానే మేమందరం ఒక కుటుంబముగా ఒక సంఘముగా కూడి మీ గ్రామానికి వచ్చి ఉన్నాం. మరి మీరెవరో మేమెవరో మాకు తెలియదు, కానీ మీరు కూడా ఆ ప్రభువు యందు విశ్వాసం వస్తే మేము కూడా మీతో పాటు ఒక బంధువులుగా రక్త సంబంధులుగా ఉండగలుగుతాం. ఈ మాటలు వింటున్న మీరు ఈ క్షణమే ఆ దేవాది దేవుడని యేసు ప్రభుని నమ్ముకోండి. నమ్ముకోవడం అంటే ఏదో మారిపోవడం కాదు, ఏదో వదిలేసుకోవడం కాదు, అందరినీ విడిచిపెట్టడం కాదు. మీ హృదయంలో ఆ దేవుడిని తలంచుకోండి. మీ సమస్యలు ఏమున్నా ప్రభువుకి చెప్పండి. ఇగో ఆర్థిక సమస్యల, అప్పుల బాధల, ఇగో మంచాల మీద లేవలేని స్థితిలో ఉన్నారా, ఇగో మరి కదలలేని స్థితిలో ఉన్నారా, దెయ్యముల చేత చీడ పీడ దురాత్మల చేత పీడించబడుతున్నారా, లేదంటే దీర్ఘకాలిక రోగాల చేత బాధపడుతున్నారా, అయితే మీ హృదయంలో ఆ దేవాది దేవుడైన యేసు ప్రభుని మీరు అంగీకరించండి. ఇదిగో మీరు ఆయన యందు మనసు పెట్టినట్లయితే ఆయన మీ యందు ఉండి మీకు మేలు కలిగిస్తాడు. అమ్మా, తల్లి, తండ్రి, ఎదటో సహోదరుడా, మరి మీరే ఈ క్షణమే ఆ ప్రభువుని అంగీకరించండి. మీ కొరకు మేము ప్రార్థించి వెళ్తాం. ప్రార్థించడం అంటే మీ కొరకు, మీ యొక్క బాధల కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఏ స్థితిలోనే ఉండొచ్చు.
మీరు ఎవరైనా సరే ప్రార్థన అంటే ఇష్టపడుతున్నట్లయితే, యేసు ప్రభు అంటే ఇష్టపడుతున్నట్లయితే మీరు దగ్గరికి రండి. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీకు మొహమాట మీద మరి భయం మీద రాలేకపోతారేమో, మీరు ఎక్కడున్నారు అక్కడే ఇగో నా బిడ్డలకు పెళ్లిళ్ళు జరిగించండి, ఇగో మా బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి, ఇగో మా బిడ్డలకు మంచి చదువులు దయచేయండి, ఇగో మా కుటుంబాలను కాపాడండి అని ఎవరైతే అనుకుంటున్నారో మరి మీరు ఎవరైనా రావచ్చు. మీరు అనుకోవచ్చు, అమ్మ మా కులం ఒప్పుకుంటుందో ఒప్పుకోదని. మాలోను కూడా కాపులు ఉన్నారు, మాలో కూడా మరి కమ్మోలు ఉన్నారు, మాలో కూడా నాగవంశం వాళ్ళు ఉన్నారు, అనేక మంది అనేక కులాల నుంచి వచ్చిన వారమే. మరి మీరు ఎవరైనా సరే ఆ ప్రభువుని నమ్ముకుంటే మీకు ప్రార్థన చేస్తాం. అందరూ తలలు వంచుకున్నట్లయితే ప్రార్థనలు మీ అందరి కొరకు చేద్దాం. మహాగరుడమైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఎంతమంది అయితే ఇగో ఈ గ్రామంలో ఇగో నాయన మరి ఆశపడుతున్నారో, ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే కళ్ళు మూసుకొని యేసుప్రభే దేవుడని అంగీకరిస్తున్నారో వాళ్ళ కుటుంబాలను మరి దీవించు, వాళ్ళు దర్శించు. ఇదిగో మా పాదధూళి ఈ గ్రామంలో దులుపుచున్నాం. రేపొద్దున్న నాయన మీరు సాక్షులు నాయన మరి ఈ గ్రామాన్ని మీరు కదిలించండి. ఆశపడే ప్రాణాలు తృప్తిపరిచినట్లు ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో ఈ గ్రామంలో వాళ్ళ హృదయాలను మార్చండి. ఇదిగో మేము ఎంత ప్రయాసపడి నాయన నీ యొక్క విలువైన మాటలు, బైబిల్ యొక్క మాటలు తెలియజేస్తున్నాం. ఇదిగో తల్లిగారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆ సాక్ష్యం ద్వారా కొంతమంది మార్పులు కలిగించండి. యేసుప్రభు దేవుడు ఆయన నమ్ముకుంటూ మేలు జరిగిస్తాడనే మనసు ప్రతి ఒక్కరిలో కలిగించమని, ఇదిగో నాయన మేము ప్రార్థించి వెళ్తుండగా మీ తోడు, మీ సహాయం మాకు అనుగ్రహించమని, ఇదిగో నాయన ఈ గ్రామంలో ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వాళ్ళ హృదయాలు మేలు కలిగించమని, ఇదిగో మీ నామంలో ప్రార్థిస్తుండగా ఈ జగన్నాథపురం గ్రామాన్ని మీరు ఆశీర్వదించమని, ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా, ఈ గ్రామానికి దీవెనకరంగా ఉండడానికి ఇగో బిడ్డల పాడి పంటలు, వారి పనిపాట్లు, వ్యాపారాలు దీవించి, వారి కుటుంబాలు దీవించి శాంతి సమాధానం దయచేయమని, ఈ మాటలు వింటున్న వారి ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలకి ఆరోగ్యం, నెమ్మది దయచేయండి. నడవలేని వారికి నడకను దయచేయండి, చూపు లేని వారికి చూపు దయచేయండి, మోగవారికి ఉన్న వారికి నోరుని తగిలింప చేయండి, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో మీ నామంలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఇందులో ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాలను మీరు బలపరచమని ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన పాపం పోవాలంటే రక్షణ కావాలంటే, అనారోగ్యం పోవాలంటే, మగబిడ్డలు కావాలంటే, గర్భఫలం కావాలంటే, వివాహం జరగాలంటే యేసు మహారాజుకి. డాడీకి చేతి మీద నాకు బిర్యానీ ఉందా? అబ్బా ఏడవగారు ఎందుకు డల్లగా ఉన్నారు మీరు? మీరే డల్లగా ఉన్నారు. అక్క బాగానే ఉంది. హోల్డ్ చేస్తా. అబ్బా ఏం చక్కగా తింటున్నారు జంపలో. అయ్యా మీరు తినరా? ఓ ప్లేట్ కాలేదు, రెండో ప్లేట్ తీసుకుంటున్నారు పాస్టమ్ గారు. మన స్వార్థమ్మ గారు ఒక ప్లేట్తోనే అలా అడ్జస్ట్ అవుతున్నారు. ఇందులో పడుతున్నాయి మాటలు. మమ్మల్ని బాతి అంటే మీరు బాగా పడితే బాగా తీస్తాను. ప్రకాష్ గారు సువార్తకు వచ్చారా? నేను తినేసాను. ఇప్పుడు వెళ్ళాను ఊర్లోకి, చుట్టాలు ఉంటాయి. ఏంటండి అన్ని ఊర్లు పాటలు పాడమంటే పాడరు. ఆగండి ఒకసారి మళ్ళీ పెట్టుకోండి.
మళ్ళీ పెట్టుకోండి, దగ్గరగా లాగుతాను. ముగ్గురు పెట్టుకోండి, 3 ముద్దలు. దెబ్బకి బాక్సులు ఖాళీ అయిపోయి. కొండమంటి బెస్ట్, ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు. మరి అమ్మా తీసాను. నమస్కారం. ప్రకాష్ గారు తినండి. వాటర్ లేదు. వాటర్ ప్యాకెట్లు అయిపోండి. వాటర్ లేకపోవడం ఏంటి? అన్ని ప్యాకెట్లు తెచ్చి మరి ఫ్యామిలీ ప్యాక్, అందుకే ఫ్యామిలీ ప్యాక్ రావడానికి కారణం ఏంటో అంతే మాట. దానికి కలరే అందుకే భవనం గారు కూడా అన్ని 10 మంది కాల్ పెట్టి మరీ ఇంత దారుణంగా వీడియో తీస్తున్నానని చెప్పి అంత ముద్దలు పెట్టుకుంటే ఎలా? ఎలా సూపర్. అక్కడ దాచేసుకుంటాను, సువార్త చేసేటప్పుడు ఆకలి అయితే తినేద్దామని. మీ ఇంటి వంట ఈ ప్రోగ్రామ్కి చేస్తున్నందుకు గాను బాగా తినండి. ఇంటి దగ్గర తిన్నట్టు తినండి ఒకసారి అందరం. మనిషి 3 దాటి దగ్గర సిగ్గుపడకూడదు. తిండి దగ్గర, సువార్త చేసే దగ్గర, దేవుడిని ఆరాధించే దగ్గర. చూడండి చూడండి మన పాస్టర్ గారు అక్కడికి ఇక్కడికి వెళ్ళి మొత్తం ఎలా తిన్నారు. అది అలా తినాలి. మీరు పడ్డారా? ఏటమ్మా? అయ్యో జయం జయం. షార్ట్ కట్ వెంకటేశ్వర అయితే 120 kg, అది 20 అయితే 20 kg తో సరే. నేను దాంట్లేదండి. నువ్వు తినే ఆకలి వేసుకుని తిని. సరే అయితే ఇంక వీడియో ఇప్పుడుతో సమాప్తం. అయ్యగారిని తీసేసి సమాప్తం చేసేస్తాను. మెమరీ ఫుల్ అంటుందండి. వస్తున్నాను. వెంకటాపురము నాయన, ఇదిగో నా తండ్రి గొల్లపేట, జగన్నాథపురం నా తండ్రి నాయన గ్రామాలను దర్శిస్తుండగా, ఇదిగో నా తండ్రి నా ప్రభు నాయన, నీ అమూల్యమైన మాటలు ఎదజల్లుచుండగా నా తండ్రి నాయన, అవి మంచి నేల పడ్డానికి సహాయం అనుగ్రహించమని